హాయ్ అండి. ఈరోజు నేను చేగుడియాలండి. ఓన్లీ ఉట్టి వరిపిండితోటే చేగుడియాలు చేస్తున్నానండి. ఎవరైనా తినొచ్చండి. చాలా మంచి రెసిపీ అండి. చాలా గుల్లగా నోట్లో పెడితే కరిగిపోయేటట్లుగా ఉండే చేగుడియాలండి. ఓకేనండి, చూసిద్దామండి. తయారీ విధానంలోకి వెళ్దామా. మేము స్టవ్ వెలిగించుకొని చూడండి, పిండి నేనేంటంటే ఒక 4 కేజీల పిండి తీసుకుంటున్నానండి. అంటే కొలత అని కాదు, ఒక తపేలతో అండి. ఇప్పుడు ఆ తపేలు ఉంది కదండి, ఆ తపేలతో పిండి తీసుకున్నాను కాబట్టి ఆ తపేల నింపుకు వాటర్ వేస్తున్నాను. అంటే ఈక్వల్గా అండి, మనం పిండి ఎంత తీసుకుంటే వాటర్ అంతే తీసుకోవాలండి. మనం గ్లాసుడి పిండి తీసుకుంటే గ్లాసుడి వాటర్ వేస్తామండి. అలా నేను ఈ తపేలతో పిండి తీసుకుంటున్నాను కాబట్టి తపేలతోటి వాటర్ వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పాత్రలో వాటర్ వేసానండి. నెక్స్ట్ సాల్ట్ అండి. నేను గడ్డప్పు వేసుకుంటున్నాను తగినంత అండి, మనకి సరిపోయేటట్లు. వరిపిండి కదండి, వరిపిండికి ఏంటంటే కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి, తక్కువ పడుతుంది. నెక్స్ట్ జీలకర్ర అండి వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం నెయ్యి అండి, ఒక 2 స్పూన్స్ నెయ్యి అండి. ఉంటే వేయచ్చు, లేకపోతే లేదండి. కాకపోతే నేను 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. ఉండాలని లేదండి, అవి లేకపోయినా చాలా బాగా వస్తాయండి చేగుడియాలు. నెక్స్ట్ నువ్వులండి. నేను ఒక 1 టీ గ్లాస్ నువ్వులు వేసాను. మీరు కావాలంటే ఒక 2 గ్లాసులు వేసుకోవచ్చండి. ఎంత వేసుకున్నా నువ్వులు వద్దందు కాబట్టి మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ నువ్వులు వేసానండి. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న కారం పొడి అండి, అంటే మనం అప్పడాలకు వేసిన కారం పొడి అండి, సేమిరపకాయల కారం అంటారు అదండి. ఒక టీ గ్లాస్తో 1/2 టీ గ్లాస్ వేసానండి. మీరు కారంగా కావాలంటే మళ్ళీ మరంత వేసుకోవచ్చండి. కాకపోతే నేను బాగా చప్పగా చేశానండి, ఎందుకంటే పిల్లల గురించి నేను దృష్టిలో పెట్టుకొని చేశానండి, పిల్లలు తింటారని. మీరు కావాలంటే మరంత వేసుకోవచ్చండి. నెక్స్ట్ వాటర్ అంతా వేసాక, వాటర్ మరిగాక నేను పిండి వేసుకుంటున్నానండి. పిండి అంతా ఒకసారి, మీరు ఉండలు కడుతుందేమని డౌట్ మీకు రావచ్చు, ఏం కట్టదు. మీరు సన్నన మంట మీద సిమ్లో పెట్టుకొని మీరు పిండి అంతా వంపుకోవాలండి. వంపుకొని మీరు శుభ్రంగా ఒక అట్లపుల్లతోటైనా గరిటెతోటైనా మీరు శుభ్రంగా నెమ్మదిగా కలుపుకోవాలండి. సన్నన మంట మీద నెమ్మదిగా మనం కలుపుకొని కంటిన్యూ చేయాలి. అంటే స్టవ్ మీద ఒక 5 మినిట్స్ మాత్రమే మనం ఉంచుతామండి. సన్నన మంట మీద కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉంచాలండి. అదేంటంటే ఇంకా మీకు వాటర్ పడుతుంది ఏంటో అని డౌట్ రావచ్చు, ఏం పట్టదండి. మీకు ఈక్వల్గా పిండి వాటర్ ఈక్వల్గా వేస్తే కరెక్ట్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా. మీరు కలుపుకొని పొడి పొడిగానే ఉంటుందండి. మీరు ఏంటంటే మొత్తం అంతా కింద నుంచి మొత్తం అడుగు నుంచి కలుపుకొని నీట్గా కలుపుకొని ఒక పళ్ళెంలోకి వేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలాగా సిమ్లో సన్నన మంట మీద అలా ఉడికిస్తే బాగుంటుందండి. చూసారా, అలా సన్నన మంట మీద మనం కలపాలండి నెమ్మదిగా, స్లోగా. మనకి ఏది అనుకూలంగా ఉంటే అదే అట్ల పొల్ల గరిటె ఏదో ఒకటి తీసేసుకోవాలండి. నెక్స్ట్ నేను పళ్ళెంలో రెండిట్లో వేసుకున్నానండి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, అదంతా మొత్తం వేసుకున్నాక శుభ్రంగా మనం కలపాలండి. కలపడంలోనే ఉందండి. శుభ్రంగా మనం చల్లగైనంత వరకు మనం అట్ల పొల్ల గరిటెతోటి శుభ్రంగా కలుపుకోనండి, శుభ్రంగా కలపాలి. మనం ఏంటంటే మనం బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకున్నాక మనం ఉండలుగా నేను చేసుకున్నాను. ఒక 5 ఉండలు చేసానండి. చేగుడియాలు చేశాక మీకు చూపిస్తున్నాను. మొత్తం ఒక 10 ఉండలు అయ్యాయి, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. చూసారా, అలా ఒక 1 అవర్ అయిన తర్వాత నేను చేగుడియాలు చేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇది మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ అండి. ఎక్కువగా మనం మదుపు అంటారు, మదుపు ఎక్కువ అవ్వదండి, ఖర్చు ఎక్కువ అవ్వదు. సింపుల్ అండ్ టేస్టీ అండి, చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారండి. చూసారా ఎంత గుల్లగా, నోట్లో పెడితే కరిగిపోయేటట్లు ఉంటాయి. కొందరు పెసరపప్పు వేస్తారు కానీ పెసరపప్పు వేయకూడదండి. పెసరపప్పు వేస్తే గట్టితనం వచ్చేస్తుంది. ఇదైతే నిల్వ బాగా స్టాక్ ఉంటాయండి. ఒక 2-3 మంత్స్ వరకు బాగానే ఉంటాయండి. ఇంకా తర్వాత కూడా ఉంటాయండి, 6 మంత్స్ వరకు ఉంటాయి, కానీ అంతవరకు మనం ఉంచుతామేంటి కానీ చెప్తున్నాను. ఓన్లీ పెసరపప్పు మాత్రం వేయకూడదండి. నువ్వులు పెసరపప్పు వేస్తే ఒక 10-15 డేస్ వరకు మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి. ఓకేనండి, నేను చెప్పేటట్లు మీరు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి.
ఎవరు తిన్నా ఏం కాదండి, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఏం కాదండి. ఎందుకంటే ఓన్లీ వరిపిండితో కాబట్టి ప్రాబ్లం ఏం రాదండి. మనం అలాగా అన్నీ వేయించుకోవాలండి, త్వరగా వేగిపోతాయండి. మనకేంటంటే ముద్ద మనం తేలిక ఉండ పట్టుకుంటేసరికి తేలిక రావాలండి. అప్పుడే మనకు చేగుడి ఏంటంటే గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. చూసారండి, నేను అలా అన్నీ చేసుకున్నాను. మీకు కొన్ని మాత్రమే నేను కొంచెం వేయించాను, కొంచెం మాత్రం మీకు చూపిస్తున్నానండి. కొత్తగా చేసుకున్న వాళ్ళైతే కొంచెం క్వాంటిటీలో చేసి మీరు చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, బాయ్ అండి.